నువ్వు తాగుతున్నావు కదా దాంట్లో కొంచెం పిండి వేసా వేసేసాడు బాగా వేసేసాడు. శశిభాయ్ మంచిగా ఉంది నలబెట్టే మంచిగా ఉంది నలబెట్టే హలో గాయ్స్, దిస్ ఈస్ శశి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి అవస్టన్. సో గాయ్స్, ఇవాళ మనం అయితే ఇమ్రాన్ ఉన్న వాళ్ళు ఇంటికి వచ్చేసినాం. సో ఎందుకంటే నాకు ఒక విషయం ఫుల్ బాధ అవుతుంది. లక్షలు పెట్టి బండ్లు తీసుకొని ఇట్లా పక్కన పడేస్తారు. సో ఈ పక్కన ఒక 4-5 మందిని చూపిస్తాను మీకు ఒకసారి ఫోన్. సో ఫస్ట్ హర్ష, సెకండ్ ఈ పెద్ద మనిషి బబ్బు, అండ్ థర్డ్ అన్న అన్న ఆ మనిషి కూడా. అన్న బండ్లు ఎవరన్నా ఒక్కసారి తీయను. దుమ్ము చూడు నువ్వాను అయ్యా నేనైతే ఇట్లా షోకేస్ లో పెట్టుకొని చూసుకుంటా గైస్. సరే అన్న బిజీ ఉండు, మీరేం చేస్తుర్రా? ఏం చేయాలన్నా బిజీ ఇప్పుడు మీ మొహాలకి ఇట్లనే దుమ్మంటే ఊకుంటారా? ఇక రెడీ అయ్యి వస్తావు, బట్టలు గిట్టలు మొత్తం ఇస్తిరి వేసుకొని మరి బండ్ల ఇక ఆడైతే ఆన్ బండిని ఆగం చేసుకుంటాడు. 3 రోజుల నుంచి అదే బట్టలు తిన్నాడు అట్లనే. ఇప్పుడు దీని షోరూమ్ లో వేద్దాం రవి. మనకి దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? ఇవన్నీ మాకేం తెలుసా అంటే ఒకసారి ఇది ఆ బండి చూడు, ఈ బండి చూడు, అసలు బండ్లు అంటారా ఎవరన్నా? మజాకులు ఎవడన్నా చేస్తారా? పని చేసి చూపిరా హరిలో రంగ హరే చెయ్యిస్తే చోరీ చోరీ ఎందుకు ఇట్లా నేను లాస్ట్ బ్లాగ్ లో చూడొచ్చు. దీనికి డిస్ప్లే వేపించిన కదా, వేపించినప్పుడు కొంచెం పైన చూడిస్తున్నావు. ఇంకొన్ని రోజులు అయితే నాకు కాళ్ళు మంచిగా టైర్ అంతా బరువు ఉండవురా, ఆ బండి ఎందుకు ఎక్కుతావురా నువ్వు? ఆ టైర్ ఎంత వెయిట్ ఉంటుందన్నా? ఆ టైర్ 50 కిలోలు ఉంటుంది, ఉంటావురా? 45 కిలోలు. ఏం చెప్పావురా? అన్నది 2 టైర్లు కలిపిరా, ఒకటి కాదు అన్నా. సరే ఇప్పుడు అన్నా బాయ్ చాలా బండి చిన్న పని ఉంది. ఏం పని? వీడియో షూట్ చేస్తుంది. ఏం షూట్? క్లీన్ చేసుకొని చేస్తాం మంచిగా. చెప్పకరా, చేసుకొచ్చిన చూపిద్దాం అనుకుంటే ముందే చెప్తాంరా. సరే తాళమంటి అరే నేను ఎప్పుడు ట్రయల్ కొట్టాలి, ఒకసారి నడిపి చూస్తాం రా ఎట్లుంటది. ట్రయల్ కొట్టడానికి చిన్న బండి కాదు. అరే నేను నడిపినా, నాకు వచ్చి నడపనికి. అరే నేను అడుగుతున్నాను భయ్, నాకు ఇవ్వవా బండి? నాకని కొనా బండి? ఇంపార్టెంట్ కాదు. సరే బండ్లే ఇంపార్టెంట్, దాని తర్వాత నేను పెద్ద మాట మాట్లాడేసిండు. అన్న అట్లానే చూసుకోవాలన్నా. నా తాళమేనా? 2 బండ్లయా? 2 బండ్లు. నీకు బండి అంత ఇంపార్టెంట్ అన్నప్పుడు బండి ఆలోచన ఒకసారి. నేను చెప్తా, ఫస్ట్ నేనే స్టార్ట్ చేసి ఇస్తాను. నాకు మీరు ఏం చేద్దాం. సో గాయ్స్, అన్న వచ్చి స్టార్ట్ చేసి ఇస్తాడంట. స్టార్ట్ చేసినాక మనం ఏం చేద్దాం? అన్నా
మనం వచ్చి కడిగిపించి మొత్తం తినడానికి తీసుకొచ్చినాక ఇగ్నిషన్ పెట్టద్దు దాన్ని. ఇక్కడ ఇక్కడ గైస్ ఒకసారి నాకు కూడా చూపి ఎట్లుంటుంది ఎప్పుడన్నా ఇట్లానే ఇగో ఇది ఉందా ఫస్ట్ ఇట్లా జరిపాలి. ఓకే మంచిగా ఉంది కలబెట్టే. మంచిగా ఉంది కలబెట్టే. ఆ బండిది చాలా ఉట్టిగా అట్లా తయారు కావాలి. నువ్వు చెప్పంటే తయారు నేను దక్కలో ఏం దాని తర్వాత మంచిగా వేసుకుంటారు అందరూ వేసుకో, కలిసి. వేసుకొని కానీ కానీ మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. కొన్ని ఉండవు ఏముండవు ఆడ కిచెన్ చేసుకుంటే. నేను ఫస్ట్ అవి ఇట్లా పట్టుకోగానే అర్థమైపోయింది నాకు నీకు వేసుకుంటున్నా ముందర తీసుకో ముందర తీసుకోరా. బండి పోతున్నా నడపాలా చూడు అరే స్టార్ట్ చేస్తున్నా అయింది ఈడ సౌండ్ వస్తుందిరా నీకు కాలే అందవు బాబు. అపరంగా నువ్వు టాపురా నిజంగా నువ్వు తోపురా సమీరంగా అరే పడేయగల మీరు బండి చెప్పుర్రా భయ్, జల్దీ ముందర తీసుకోరా. అరే టైం పాస్ చేస్తారు మీరు. దీని తర్వాత ఏం చేయాలంటే బండి అంటే అట్లా ముంగడు తీసుకో ఇట్లా వెనక తీసుకో ఆ జరుగు ఆ గేట్ మూయి. నువ్వు ఇదే చేయాలా బండి నడుపు. బాబు అన్న చెప్పకూడదు. ఎన్ని కౌంటర్లు పడుతున్నాయి. రాకముందు కూడా వాళ్ళు వేరే పచక్ పచక్ పచక్. ఎట్లా పోయి పచక్ 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 ఓలీ రాకముందే గుడ్లు పడ్డాయి అన్ని పడ్డాయి పచ్చక్ పచ్చక్ పచ్చక్. చిన్న అన్ని దీని ముంగడ అన్న నెక్స్ట్ ఏం చేయాలో కూడా చెప్పానా చెప్పు ఎక్కేసినప్పుడు ఆనే దగ్గరికి వచ్చేసిన నేను 2-3 వ్లాగ్స్ ముందే చెప్పిన అనమాట. ఆ బండి సౌండ్ వస్తుందా? గాయస్ నేను 2-3 వ్లాగ్స్ ముందే చెప్పిన అనమాట. 2-3 వ్లాగ్స్ ముందే చెప్పిన లైక్ ఈ బండి కొనేవారికి అసలు నడిపించుకోవద్దని ఫిక్స్ అయినా. కానీ ఇక టైం ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు, ఎన్ని రోజులు బతుకుతాం ఏం చేస్తాం తెలియదు. సో అందుకే ఇక ఇలా ఇమ్రాన్ బండి తీసుకొని వెళ్ళిపోతున్నాం. సో మనం సో గాయ్ శశిభాయ్కి అయితే బండి అయితే ఎక్దమ్ సెట్ అయింది అనమాట. శశిభాయ్ పిల్లలు నడిపే కాదురే బండ్లు నా గడ్డంకున్నంత ఏది కాదురా మీకు. అరే ఇప్పుడు అందరూ పక్కన నడుపుకుంటారు మన బండి ఎట్లా తీసుకొస్తారా? తాళం తీసుకోవద్దా? అరే మస్తు మజాకులు అవుతున్నాయిరా మీకు, నేను చెప్తున్నా. అరే బాబు చాలా చేస్తున్నా. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. నేను ఇక్కడ స్టాండ్ వేసి వచ్చేస్తా. ఏం జరిగింది ఇప్పుడు నీకు? ఇదే అటు కాదు, స్పీడ్గా రావద్దా గల్లీలో, మెల్లగా రావాలి. అటు కాదని ఇటు
గైస్ మనకి వాషింగ్ చేసిన మావాడు అనమాట. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న బండి కొత్త కొనా. ఎట్లా అనిపిస్తుంది బాయ్ నీకు బండి ఎక్కినందుకు? నేను చెప్తున్నా కదా ఓపెన్ గా అసలు ఎక్స్పెక్ట్ చేయలే. బండి నడిపిస్తాను అంటే నడిపేద్దాం అనుకున్నా కొనేవారికి. అన్న తన్మన్ బండి అసలు ఇయ్యాలనుకునే బ్లాగ్ స్టార్ట్ చేసిన కానీ స్టేషన్ సడన్ గా కొంచెం మాటలు వస్తలేవు బైక్ మాట్లాడదా ఆ ఫీలింగ్ డ్రీమ్ బైక్ అని కదా. అరే మస్తు డ్రీమ్ ఎట్లా ఇంతకుముందు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది చూడండి. సో ఆ క్లీన్నెస్ కానీ ఆ నీట్నెస్ కానీ ఇప్పుడు ఇంకా మొత్తం క్లీన్ చేసినా అంటే చూసినాక అర్థమవుతుంది. సో దీని ఒక స్పిన్కి తీసుకొని పోదాం. యాక్చువల్లీ నేను ఇన్స్టా తీసుకోవడం మర్చిపోయినా ఇట్లాంటివి కానీ పొద్దున్నే అనుకున్నా తెచ్చుకుంటే బాగుంటుందని, కానీ తీసుకొని వస్తా పోయి తీసుకొని ఒక చిన్న స్పిన్ కొట్టేసి మళ్ళీ తీసుకొచ్చి బండి ఆడ పెట్టేద్దాం. అండ్ రేపు మనకు ఒక ఆటో ఎక్స్పో ఉందన్నమాట. దీని తర్వాత బ్లాగ్లో చూపిస్తా. రేపు ఫుల్ పిచ్చి పిచ్చి ఉంటుంది అనమాట, అర్థం చేసుకోండి. క్రేజీ బ్లాగ్ అనుకోండి రేపు. ఇంకా బండి ఉందా నా జరిపి కాదు. ఏం తింటున్నావు బాబు? బాబు ఏం తింటున్నావు? నేనే తీసుకొచ్చిన. ఇంకోటి ఏం చేస్తున్నామంటే తాళం గుంజుకొని వచ్చేసి బండిది. ఇప్పుడు నేను మన ప్రస్తుతం ఇద్దరం కలిసి ఇద్దరితో కడిపిస్తుంది. అంటే ఇన్ ద సెన్స్ కడిపిస్తుంది ఇన్ ద సెన్స్ ఫస్ట్ నేను బండి మీద కూర్చున్నా, వీడి మధ్యలోకి వచ్చి వీడు నడుపుతాడు, ఆడు నడుపుతాడు, వీడి మధ్యలో వచ్చి అంటే బాధ అనిపించింది. అదే పాపం ఆడు తీసుకొచ్చి ఊపుకుంటూ వచ్చింది. లేకపోతే నేను ఒక ఎంజాయ్మెంట్ ఒప్పుంది అన్నట్టుంది. పోయేటప్పుడు కూడా నేను ఒకటే చెప్పిన, బండి ఎట్లయితే నూకుంటూ వచ్చిరో పోయేటప్పుడు కూడా నేను బండి మీద కూర్చుంటే వీళ్ళు ముగ్గురు నూకాలి అంతే. ఈ ఛాలెంజ్ ఇగో ఇది 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 కూడా కనిపించింది. ఇది ఎవరు తెచ్చిరు? గాడి కొనుక్కుతో పూరా తోది ఇచ్చే. ఇది కూడా ఇచ్చేది. ఇక నూగలేకపోతున్నా బండిని. ఇక వీనికి కాలే అందవు. వీడేమో బండి లేపింది. ఆ లేపుడు కాదు, అది చిన్న పిల్లలు కూడా క్లచ్ అవుతుంటే ఆటోమేటిక్ లేస్తుంది బండి. మాకు కూడా ఒక అసోసియేషన్ ఉంటుంది పొట్టి ఉన్న వాళ్ళకి, క్రియేట్ చేయరు. నేను ఉంటా ప్రెసిడెంట్. అసోసియేషన్ స్పెల్లింగ్ చెప్పు. చెప్పేస్తాడు ఏమైంది అసోసియేషన్? ఈ చెప్పుల మీద నిజంగా ఏమైతే పొలం వస్తుంది నేను పడితే ఈ ఊళ్ళో ఉన్నాడు రా బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. కడిగేస్తాం రా. రెండే ఉన్నాయి కదా, ఇది ఇప్పుడే చెప్పు. ఎక్సెల్ ప్లేట్ తెచ్చి కడిగేస్తాం. కొట్టు కొట్టు అన్నా. బండి కడిపిస్తున్నా చెప్పాను. అటు చెప్పు అటు చెప్పు. బండి ఇక హర్షణ బండి నడిపిస్తుండే. ఇవ్వ చూడ్రి అన్నా. ఏం చేస్తున్నావు అన్నా? చూసారా ఛాలెంజ్ ఇచ్చినట్టే మన హర్షాకి అడిగేస్తున్నావు. అయ్యో అయ్యో ఏమైనా చేతులు ఫైనల్లీ హర్షభాయ్ అయితే కరుగుతున్నా అనమాట. కాదు వెంకలు కూర్చున్నా గోడ కట్టుకుండు. ఏదో కింద వాటర్ వే చేస్తుంది. ప్రెజర్ ఏం చేస్తున్నావు నాయన? అందుకే వద్దు బాయ్ బాయ్ ఆపేస్తారు.
గాయ కారీపల్లి అరసాకి ఏమైనా అయిందనుకో మళ్ళీ ఏం లేవని చెప్తారు. ఎట్లా వరకు చూడు కడిగా పెట్టి ఏమన్నా అంత పెట్టారనా కట్ అయిపోతాయి. మల్లెపూలు తెలంగా శ్రీకాకుళం దండలు బట్టలు కూడా లేవు. ఇయాలే వేసుకొని వచ్చిన కొత్త బట్టలు కాలం తర్వాత. ఫోన్ తీసుకోవాలి, ఆ ఫోన్ తీసుకోవాలి. ఎందుకనా అలా ఎందుకన్నా ఏమైందనా? ప్రెజర్కి ఇంకా కొడుతున్నది. సో గైస్ అప్పుడులో ఇట్లా నేను వాషింగ్ కూడా చేస్తుండే అనమాట. అంటే నేను ఒక షోరూంలో పనిచేస్తుండే, ఆ షోరూంలో వాషింగ్ చేస్తుండే నేను. ఇట్లా వాషింగ్ చేయడానికి కూడా వచ్చు నాకు. చాలా కష్టపడ్డా. నేను జనరల్ సర్వీస్ చేసేస్తా. బండి ఏమైనా ఉందనుకో సర్వీసింగ్ నేను నా పట్టి మా బండి అన్నకే ఇస్తుండే, ఇప్పటికీ నడుస్తుండే బండి. మా షోరూంలోనే ఉన్నాడు వాడు బండి. నేను ఒక షోరూంలో పనిచేస్తుండే. అప్పుడు నేను సర్వీస్ సెంటర్ మేనేజర్ ఉండే. మొత్తం జాబ్ కార్డ్ గిఫ్ట్ కార్డ్ నేనే రాస్తుండే. సో అప్పుడు బండి మా దగ్గరనే ఉన్నాడు వీడు. సర్వీసింగ్ నేనే చేసేసా. ఇంజన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, చైన్లు, చైన్ టైప్ బండ్లకి వాషింగ్ చేస్తున్నా, మనుషులు కూడా చేస్తున్నా. అంటే అన్ని మానేసిన తర్వాత అప్పట్లో అన్న మా బండి సర్వీసింగ్ చేసింది కాబట్టి ఇప్పుడు ఇంత మంచిగా నడుస్తుంది. 12 సంవత్సరాల తర్వాత కూడా పల్సర్ నేను బండి నేనే ఇప్పించింది. అరే ఇగ్నిషన్ ఆన్ చేయగల ఉట్టిగా ఆయన బండి మీద కూర్చొని ఖుషి అవుతున్నాడు. మొన్న వాళ్ళ మీద ఏం వీడియో చేసిండేమో కానీ పెద్ద పక్కన అయిపోతుండు పాపం. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక గేమ్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నువ్వు అది తాగుతున్నావు కదా, దాంట్లో కొంచెం పిండి వేసా వేసేసాడు, బాగా వేసేసాడు. అది తాగితే నీకు మంచి గిఫ్ట్ అనమాట. కరెక్ట్ ముఖానికి పెట్టరా, ముఖానికి రాసి తీసుకోరా, అది తీసుకో. అరే వాడు ఎందుకు తీసుకో, కరెక్ట్ ముఖానికి నేను చెప్తా కల్పిస్తా. సో గైజ్ మనోడు బబ్బుని కలుస్తాడంట. ముఖానికి బాబు చూడు మండుతున్నట్టుంది. అరే అమ్మాయిలు కూడా నవ్వుతుర్రా, దుర్రా. బయటికి రావా ప్లీజ్. ఓ బాయర్ ప్రెజర్ సే బాయర్ మార్. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. బయటికి వచ్చారా? అది నిజంగా రుద్దుమని గట్టి ఉద్దేశిస్తున్నా. ఓ షాంపూని కాదు, షాంపూని కడుకో బాబు. వాడు బబ్బుగాని ముఖం ఇంత అయిపోయింది. వాని పో హర్ష దగ్గరకు. అరే హర్ష కూడా పెట్టేది. అందులో పాల్గొన్నా. పో జల్లి పోరా, ఏం చేస్తా.
అన్న పాపం అన్న ఏడుస్తున్నాడు. వాటర్ తో వచ్చాను. బాబు పాపం అంటారా? ఓకే నోట్లో వేసేసి రాడు. ఇట్లా అంటుకుంది లిప్స్ మీద. వేంద్రా ఇదిగో మొత్తం రాయి. డైలీ స్నానం చేయాలి. చాలు వెళ్ళిపోయింది. చదువుపి ఏం లేదు. చూపి ముఖం చూపి. సో గైజ్ లైఫ్లో ఫస్ట్ టైం నేను చూసిన వరకు రియలైజ్ అయ్యి ఏడ్చిండు. ఫస్ట్ టైం ఏడవలేదు. దాంతో నువ్వు బట్టతో కటింగ్ చేపించుకుంటా అన్నాడు. కటింగ్ చేపించుకుంటాడు. సో గైజ్ ఫస్ట్ టైం ఒక కంటెంట్ గురించి ఏడ్చిండు అనమాట. సో అంతకుముందు ఎప్పుడు నేను ఏడ్చింది అయితే చూడలే వీడియో గురించి. ఇప్పుడు ఫస్ట్ టైం ఎందుకు అంటే ఏజ్ పెరుగుతుంది కదా, ఈ ఫేస్కి పింపుల్స్ అవన్నీ వెళ్ళిపోవాలని చెప్పి వానికి అదే అనమాట. సో అందుకే హెల్త్ ప్రికాషన్స్ ఎక్కువ తీసుకుంటున్నాను. సమోసా కూడా తినలే నేను పింపుల్స్ గురించి. అరే అరే అవును అరే ఇటు వచ్చేది ఇటు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అనరే నోరు పడిపోయిందా అన్నా? బబ్బు గారికి ఏడిపించిరుగా మీరు అందరు కలిపి మళ్ళీ ఇప్పుడు. ఇల్లుడుగా అదే కాదు అనిల్ భాయ్ చూడు గమ్మున. అడు మంచిగా సో గైస్ ఫైనల్ అయితే మొత్తం తయారైంది. మంచిగా అనిపిస్తున్నారు బాబు. కాడతో బడియో ఇచ్చిందండి ఆయన గాయ్స్ బాబు బండి అయితే ఏమంటారు మోడిఫికేషన్ చేపించేసి. అరే సో గాయ్స్ మన బండి అయితే మోడిఫైడ్ అయిపోయింది. 60 కోడు ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది కదా, మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు బండి లేకపోతే జబర్దస్త్ అనిపిస్తుంది బండి. స్పోర్ట్స్ బైక్ అనిపిస్తుంది రా అది. కట్ చేద్దామా మనం చేద్దాం ఒకటి. వద్దు ఉండని. ఇప్పుడు ఏమైతుంది తెలుసా, ఇది ఉండని, ఇది ఇరిగిపోతుంది మళ్ళీ. ఇది ఏం కాదు, ఏం ఆటోమేటిక్ నేను ఏమంటున్నా, దీనికి ఇగో 2 ఇట్లా పెట్టేసి ఇక్కడ రాడ్ వస్తుంది. కరెక్ట్ ఇట్లా పెట్టి లేపొచ్చు మంచిగా. నువ్వు లేపొద్దురా అంటున్నా నేను. చలో హాయ్ బ్రో.
నాకైతే చేయి కాలిపోయింది మొత్తం. ఇప్పుడు మండుతుంది అది. చాలా మంది ఉన్నారన్నమాట. సో ఇప్పుడు మనోనికి అది కాలే. సో మనోనికి కూడా అందరికి ఇచ్చినట్టు ఎక్కడో కొడుతుంది సీనా. మనోని కూడా ఇవ్వాలి, అది మ్యాండేటరీ. అది ఇవ్వకపోతే కొత్త షర్ట్ ఏమైంది? ఏం కాలే బ్రో, వాషింగ్ అది మన మిషన్ వేసి అందరికి ఇచ్చిర్రు, ఇవ్వాల్సిందే. తాళం నీ దగ్గర ఉందా? ఏ తాళం? ఆ బండిది ఇచ్చేయి, ఇగో తాళం ఇచ్చేయి. ఎల్లో బండి వాడు తీసుకొని పోయాడు. ఏందన్నా ఏం చేస్తున్నా ఏమి ఇచ్చారు? ఏమి ఇచ్చిర్రు? అది స్వీట్ డబ్బా ఇస్తుర్రు. ఏ తాళం తీసుకురా, అది వెళ్ళి బండి వాసన చూస్తున్నా. ఇక ఇగో ఇగో చేసి పట్టు. అందరికి అయిపోయినాయి. అందరు ఎండిపోయారు. ఇంకోటి ఇచ్చేయి. ఫాస్టింగ్ ఉన్నాడు మళ్ళీ, అదైపోతుంది. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సో గైస్ ఫైనల్లీ చూసిరా క్రేజీ వీడియో అనుకోని ఫుల్ ఎంజాయ్. ఇంకా క్రేజీ ఉంటుంది. రేపు ఆటో ఎక్స్పో ఉంది, రేపు ఇంకా క్రేజీ ఉంటుంది. सफर पर प्रेम लगा रहे मिल पाएंगे क्या हम तुमसे जो रात बीती सुबह तो